jungle. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మీరు చూస్తున్నారు బెంగళూరు సిటీలోని కోననకుంట క్రాస్లో ఉన్నటువంటి ఫోరం మాల్ని. నేను రీసెంట్గా ఆ మాల్కి వెళ్ళాను. అప్పుడు తీసినటువంటి వీడియో అనమాట. నేనైతే బస్లో వెళ్ళానండి. లేదు అంటే కనుక మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కోననకుంట మెట్రో స్టేషన్ అనమాట. మెట్రో దిగిన వెంటనే మీకు పక్కనే ఫోరం మాల్ వచ్చేస్తుంది. నేను మాల్ చూడ్డానికి యాక్చువల్‌గా వెళ్ళలేదు. వేరే పర్పస్ పైన వెళ్ళాను. అదేంటి అనేది వీడియోలో చెప్తాను, మీరు చూస్తూ ఉండండి. నేను లోపలికి ఎంటర్ అయ్యేటప్పటికి టైం వచ్చేసి 3:30 అనమాట. బాగా ఎండగా ఉండింది. బట్ లోపలికెళ్ళాక మాల్ కదా చల్లగా ఉందనమాట. బయట ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. నేను మెట్రో స్టేషన్ నుంచి పక్కన ఎంట్రన్స్ ద్వారా వెళ్ళాననమాట. ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉంది. ఆ ఎంట్రన్స్ ద్వారా నేను లాస్ట్‌లో బయటకొచ్చేసాననమాట. ఎంటర్ అవ్వగానే ఇక్కడ మీకు లోపల మామూలుగా ఏ మాల్‌కైనా మనం ఎంటర్ అయిన తర్వాత బ్యాగ్ చెకింగ్ అది ఉంటుంది కదా, అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఫ్లోర్‌లో అంటే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఇలా మనకి పైన మాల్ అంతా ఏవేవి ఉన్నాయి ఏ ఫ్లోర్‌లో అనేది జస్ట్ ఒక ఓవర్‌వ్యూ లాగా అక్కడ స్క్రీన్ పైన మీకు కనిపిస్తూ ఉంది. అదే ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇక్కడి నుంచి మనకు మెట్రో స్టేషన్ కూడా బాగా చక్కగా కనిపిస్తుంది. ఇందాక చూసారు కదా, అది పైనుంచి కూడా వ్యూ మనకు కనిపిస్తుందనమాట. నేను ఇక్కడి నుంచి ఆ మాల్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయినటువంటి ఈ ప్లేస్‌ని నాకు కుదిరినంతలో మీకు చూపిస్తున్నాననే అనుకుంటున్నాను. నేను మాల్ చూడ్డానికి మాత్రమే వెళ్ళలేదండి. ఇందాక చెప్పాను కదా, కోనరకుంట మెట్రో స్టేషన్ చూపిచ్చాను కదా, దానికి దగ్గరలో మనకు జేపీ నగర్ వస్తుందనమాట ఏరియా. అక్కడ మా అమ్మాయికి ఎగ్జామినేషన్ సెంటర్ ఏసారనమాట. సో, తనని అక్కడ ఎగ్జామినేషన్ హాల్ దగ్గర డ్రాప్ చేసేసి, సో, తను ఎగ్జామ్ ఫినిష్ చేసుకొని బయటకొచ్చే లోపల టైమ్ స్పెండ్ చేయాలని చెప్పేసి నెట్‌లో చూశాను. ఎక్కడ నియర్ బై ప్లేసెస్‌లో ఏమన్నా మాల్స్ కానీయండి, టెంపుల్స్ కానీ ఉన్నాయని. కొన్ని టెంపుల్స్ అయితే ఆఫ్టర్‌నూన్ ఆ టైంలో క్లోజ్ ఉన్నాయి. సో, మాల్ ఓపెన్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇక్కడికి బస్‌లో వచ్చేసాననమాట. అదర్‌వైజ్ నేను మెట్రో స్టేషన్‌లోనే ఇక్కడ దిగిపోయి మాల్‌కి వచ్చేసేదాన్ని. బట్ దగ్గరగానే ఉందండి. జేపీ నగర్ నుంచి నాకు జస్ట్ అంటే లేడీస్‌కి ఇలా ఎలాగో ఫ్రీ టికెట్ కాబట్టి నాకు టికెట్ తీసుకోలేదు. బట్ దగ్గరనే ఉందనమాట. ఆటో వాళ్ళని అడిగితే చాలా ఎక్కువగా ప్రైస్ చెప్పారు. 120 అలాగా. బట్ 5, 6 కిలోమీటర్స్ అని చెప్పారు. అంత దూరం అయితే లేదని నాకు అనిపించిందండి. జస్ట్ 3 కిలోమీటర్స్ ఉందేమో అనుకుంటున్నాను అంతే. ఆహ్, చాలా బావుందండి మాల్ అయితే. నాకైతే నచ్చేసింది. నేను ఎళ్ళినప్పుడు పబ్లిక్ తక్కువగా ఉన్నప్పటికీ సాటర్‌డే అనమాట నేను వెళ్ళిన రోజు. 4:30 ఆ టైంలో కొంచెం పబ్లిక్ రావడం అనేది స్టార్ట్ అయింది. వీకెండ్ కదా! మోస్ట్‌లీ ఈవినింగ్ టైంలో మాల్స్‌కి ఎక్కువగా వస్తుంటారు కదా! చాలా షాప్స్‌లలో సేల్స్ అనేవి జరుగుతూ ఉండినాయి. నేను జస్ట్ ఒక షాప్‌లో మాత్రమే లోపలికెళ్ళి ట్రయల్ చేశాను. అక్కడంతా వీడియో అయితే తీయలేదు. అంటే లైఫ్ స్టైల్‌లో చూశానండి. ఆఫర్స్ చాలా పెట్టున్నారని చూశాను. బట్ ఏం పర్చేస్ చేయలేదండి. జస్ట్ విండో షాపింగ్ అనమాట. బట్ ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్‌తో కానీ వెళ్తే బాగుంటుంది. ఒక్కరం వెళ్తే కాస్త బోరగానే అనిపిస్తుందండి. ఏమంటే ఇలా వీడియో తీశాను కాబట్టి తెలియకుండానే టైం అనేది స్పెండ్ చేశాననమాట. ఇక్కడ మొత్తం 4, 5 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. సో, టాప్ ఫ్లోర్‌లో వచ్చేసి మనకింకా ఫుడ్ సెక్షన్. అంటే మామూలుగా ఎక్కడైనా మాల్‌లో టాప్‌లో మనకన్నీ ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా, అలా ఉండిందనమాట. ఇక్కడ మధ్యలో అన్నీ కూడా బ్రాండ్స్ ఉన్నాయి. అన్ని రకాల బ్రాండ్స్ ఉన్నాయండి. నాకైతే ఓవరాల్‌గా మాల్ అయితే బాగా నచ్చేసింది. అందుకోసం మీకు చూపిస్తూ ఉన్నాను. ఆఫర్స్ ఉన్నాయండి మెయిన్. కొన్ని అయితే మాత్రం చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఇంకా కోరమంగళలో కూడా ఫోరం మాల్ ఉంది. ఈసారి కుదిరితే అక్కడికెళ్ళినప్పుడు మీకు అది కూడా చూపిస్తాను. ఇది మా అమ్మాయికి ఫస్ట్ ఒకరోజు ఎగ్జామ్ ఉన్నప్పుడు అంటే జేపీ నగర్‌కి దగ్గరలో బనశంకరి టెంపుల్ ఉంటుందనమాట, అమ్మవారి టెంపుల్. అక్కడికెళ్ళాను. అక్కడ టైమ్ స్పెండ్ చేశాననమాట తను ఎగ్జామ్ ఫినిష్ చేసేసరికి. సో, అక్కడ వీడియో తీద్దాం అనుకున్నాను. బట్ ఆ టెంపుల్‌కి సంబంధించి డీటెయిల్డ్ వీడియో నేను ఆల్రెడీ ఛానెల్‌లో పెట్టాననమాట. సో, జస్ట్ ఆ రోజు అమ్మవారి ఆహ్, టెంపుల్ ప్రిమిసెస్‌లోనే చాలా సేపు కూర్చున్నాను. అక్కడే పారాయణ అది కూడా చేసేసుకున్నాననమాట. ఈరోజు ఇక్కడ మాల్‌కొచ్చేసాను. ఈ ఆఫ్టర్‌నూన్ కదా, టెంపుల్స్ అవి క్లోజ్ ఉంటాయని చెప్పేసేసి మాల్‌కొచ్చాను. ఇక్కడ చూడండి, ఇక్కడ బుక్స్ షాప్ అనమాట. రకరకాల బుక్స్ ఉన్నాయి. వీటిపైన కూడా బాగా ఆఫర్స్ ఉన్నాయి. నాకిక్కడ బాగా నచ్చిన అంశం ఏంటంటే అండి, అక్కడ ఒక పెద్దావిడ చక్కగా బుక్ చదువుతున్నారనమాట. అంటే ప్రతి ఒక్క బుక్ సెర్చ్ చేస్తూ తనకు కావాల్సిన బుక్ ఏది అని కొన్ని పేపర్స్ చదివి మరీ తీసుకుంటున్నారు. హ్యాట్స్ ఆఫ్ అనిపించింది నాకైతే. వయసు పెరిగే కొద్దీ ఎవరికైనా సరే మెమొరీ అనేది లాస్ అవుతూ ఉంటుంది కదా! ఇలా ఏదో ఒక బుక్ కానివ్వండి, న్యూస్ పేపర్ కానివ్వండి, చదవడం అలవాటు చేసుకుంటే మనకు మెమొరీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందని విన్నాను. చూడాలి, అట్‌లీస్ట్ ఆవిడని చూసిన తర్వాత నేను స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఎంతవరకు స్టార్ట్ చేస్తానో తెలీదు. బట్ చేస్తే మాత్రం చాలా బాగుంటుందనిపించింది. ఇలా చూస్తూ చూస్తూ ముందరికి వెళ్ళాననమాట. చాలా రకాలైనటువంటి షాప్స్ ఉన్నాయి. రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. అది కూడా ఆఫర్స్ కూడా కొన్నిట్లలో ఉన్నాయి కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు కొనాలనుకుంటే కనుక. నేనైతే జస్ట్ విండో షాపింగేనండి. ఇక గేమ్ జోన్‌కొచ్చేసాననమాట. చిన్నపిల్లలు ఆడుతూ ఉంటే నాకు మా అమ్మాయి చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయనమాట. ఇలాంటి రైడ్స్ చూసినప్పుడు చాలా భయమేస్తుందండి. నాకైతే హైట్స్ అంటే చాలా భయం. ఎస్పెషల్లీ ఇలాంటి రైడ్స్ అయితే ఇంకా ఇంకా భయమనమాట. ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి ఎక్కినట్టు గుర్తండి. జెయింట్ వీల్ కూడా ఎప్పుడూ ఎక్కలేదనమాట. అంత భయం
నాకు హైట్స్ అంటే. అందుకోసమే ఆ రైడ్ కంప్లీట్ అయ్యేదాకా అక్కడే ఉండి అంటే ఇద్దరు పిల్లలు మాత్రమే ఆ రైడ్ ఎక్కారు. వాళ్ళ కోసం తిప్పుతూనే ఉన్నారనమాట. అదంతా చూసేసి ఇంకా మళ్ళీ వీడియోని కంటిన్యూ చేశాననమాట. ఇంకొక సైడ్ చూసారా ఎంత క్రౌడ్ వచ్చేసారో. ఈవినింగ్ అయింది కదండీ! ఇంకా పబ్లిక్ అనేది స్టార్ట్ అయిపోయారనమాట. పిల్లల్ని తీసుకొని మాల్స్‌కి వచ్చేస్తూ ఉంటారు కదా! ఈవినింగ్ టైంలో అది కూడా వీకెండ్. సో, పిల్లలందరూ ఫుల్ క్రౌడ్ ఎక్కువగా ఉండిందనమాట. ఇంకొక సైడ్ మళ్ళీ చెప్పాను కదా! వన్ సైడ్ క్రౌడ్ తక్కువగా ఉంది. ఒక చోట మాత్రం చాలా క్రౌడ్ ఉందనమాట. ఇలా అంతా చూసుకొని నేనింకా ఫుడ్ కోర్ట్ దాకా ఎళ్ళాను. ఎస్పెషల్లీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అనుకుంటా. వాళ్ళు ఆ గేమ్ ఆడుతుంటే చాలా బాగా అనిపించి అక్కడ కూడా కాసేపు నిలబడి ఆ గేమ్‌ని అబ్జర్వ్ చేస్తున్నాననమాట. ఇలా ప్రతి ఫ్లోర్‌ని చూసుకుంటూ వెళ్ళానండి. విండో షాపింగే కదా! మనదేం పోయింది చూస్తూ ఉంటే సరిపోద్ది కదా! ఏదైనా పర్చేస్ చేయాలి పర్టిక్యులర్ బ్రాండ్‌లోనే అంటే కాస్త టైం పట్టేస్తది. బట్ ఇక్కడ చాలా బ్రాండ్స్ ఉన్నాయి కాబట్టి ఎవరికి ఏ బ్రాండ్‌లో టాప్స్ కానివ్వండి, డ్రెసెస్ కానివ్వండి ఇష్టం ఉంటాయో పర్టిక్యులర్‌గా అదే బ్రాండ్ షాప్‌కెళ్ళిపోయి హ్యాపీగా తీసేసుకోవచ్చు. బట్ మనకంతా లేదండి. మాల్‌లోనే తీసుకోవాలని ఏమీ అనుకోను. రోడ్ సైడ్ షాపింగ్ కూడా ఇష్టపడతాను. ఇక్కడి నుంచి లోపలికెళ్తే ఇక్కడ మూవీ స్క్రీన్స్ ఉన్నాయన్నమాట. ఏ ఏ మూవీస్ ఉన్నాయి చూద్దాం జస్ట్ చూస్తూ ఉన్నాను. యాక్చువల్‌గా 'తండేల్' మూవీ ఎళ్దాం అనుకున్నాం. సో, మా అమ్మాయికి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మూవీకెళ్ళలేదు. ఇక ఒకదాన్నే ఎళ్ళాను కదండీ! జస్ట్ అన్నీ కూడా సెల్ఫీసే అనమాట తీసుకున్నాను. ఇలా కిందికి రాగానే సూర్యకాంతం గారి పిక్చర్ కనిపించిందనమాట. అరే! బావుంది సూర్యకాంతం గారు కనిపిస్తున్నారు ఏంటి అని చెప్పేసి మరొకసారి అంతా క్లియర్‌గా చూస్తున్నాను. యునైటెడ్ తెలుగు కిచెన్స్ అంట అండి. లోపలికి నేనైతే వెళ్ళలేదు. బట్ చాలా బావుంది కదా! సో, సూర్యకాంతం గారితో ఒక పిక్చర్ తీసుకోవాలన్న ఉద్దేశంతో అక్కడ నిలబడి ఒక పిక్ తీసుకున్నాను. సో, పైనుంచి టాప్ ఫ్లోర్ నుంచి ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడంతా కూడా ఫుడ్ కోర్ట్ అనమాట. చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. మోస్ట్‌లీ అప్పుడే ఏమైనా మూవీస్ వదిలారేమో ఏదన్నా. లేకపోతే ఈవినింగ్ స్టార్ట్ అవుతున్నారో క్రౌడ్ తెలీదు కానీ చాలా మటుకు అన్నీ ఫుల్లే ఉన్నాయన్నమాట. నేను జస్ట్ శివసాగర్‌లో కాఫీ ఒకటి తీసుకున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం మాలాఫేషియా వెళ్ళినప్పుడు శివసాగర్‌లో నేను దాల్ కిచిడి తీసుకున్నాను. చాలా చాలా బావుండింది. సో, ఇక్కడ కాఫీ తీసుకుందాం ఎలా ఉందని చెప్పేసి అది టేస్ట్ చేశాను. అది చేసి ఇంకా ఎస్కలేటర్‌లో కింద గ్రౌండ్ ఫ్లోర్‌కెళ్ళిపోతున్నాననమాట బేస్మెంట్‌కి. గ్రౌండ్ ఫ్లోర్ కాదు బేస్మెంట్ అంటే నేను వచ్చినప్పుడు ఒక ఫ్లోర్‌లో ఎంటర్ అయ్యాను కదా! ఇప్పుడు ఇంకో ఫ్లోర్‌లోకి లాస్ట్ ఫ్లోర్‌లోకి దిగుతున్నాను. ఇక్కడంతా కూడా రకరకాలైనటువంటి జ్యువెలరీకి సంబంధించినటువంటి బ్రాండ్స్ స్టోర్స్ కూడా ఉన్నాయన్నమాట. మలబార్ కానివ్వండి, తనిష్క్ కానివ్వండి ఇందాక మీరు చూసారు కదా! అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. లులు డైలీ సూపర్ మార్కెట్ కూడా ఉందన్నమాట. అక్కడ కూడా చాలామంది ఉన్నారండి. ఎందుకంటే అక్కడ నియర్ బై ప్లేసెస్‌లో ఉన్న వాళ్ళు రెగ్యులర్‌గా వస్తారేమో. చాలా పబ్లిక్ అయితే లోపల చాలామందే ఉన్నారు. సో, నేను ఇక్కడ చూస్తుండేసరికి ఇక నాకు కాల్ వచ్చిందనమాట మా అమ్మాయిది. నా ఎగ్జామ్ అయిపోయింది. ఇక నేను స్టార్ట్ అవుతున్నాను. నువ్వు ఎక్కడున్నావు అని చెప్పేసి. నాది అయిపోవడానికి వచ్చేసింది. నేను అక్కడికి వచ్చేస్తాను. సో, అక్కడ వెయిట్ చేయమని చెప్పాననమాట జేపీ నగర్‌లో. సో, నేనింకా కొనకుంటేకే వెళ్ళిపోయాను మెట్రోకి. ఇప్పుడు చూస్తున్నారు కదా! ఆ లులుకి ఆపోజిట్‌లోనే ఇందాక షాప్ ఉందని చెప్పాను కదా! లులు హైపర్ మార్కెట్ లోపల. అక్కడి నుంచి బయటకొచ్చేస్తే ఇక్కడ మెట్రో అనమాట. నేను ఇంకొక ఎంట్రన్స్ నుంచి లోపలికొచ్చాను కదా! ఇక్కడ ఇంకొక ఎంట్రన్స్ అనమాట. ఈ ఏరియాలో ఉండేవాళ్ళు ఇటు నుంచి వస్తారనుకుంటాను లోపలికి. చూస్తున్నారు కదా! ఇది ఈ ఫోరం మాల్‌కి అపోజిట్‌లోనే మనకు మెట్రో స్టేషన్. జస్ట్ ఇక్కడే ఉందండి. సో, ఎళ్ళిపోయాను. ఇంక నేను జేపీ నగర్‌కి రీచ్ అయ్యేసరికి మా అమ్మాయి అక్కడ వెయిట్ చేస్తూ ఉందనమాట నా కోసం. సో, తను పిక్ చేసుకొని నెక్స్ట్ వచ్చే ట్రైన్ క్యాచ్ చేసి మేము మా ఇంటికే వెళ్ళిపోయామనమాట. సో, తను రాగానే అడుగుతున్నాను ఎగ్జామ్ ఎలా రాసావు అనేసి. సో, బాగా రాసాను అని చెప్పింది. సో, హ్యాపీ. నువ్వేం చేసావు అంటే, నేను ఇలా మాల్‌లో టైమ్ స్పెండ్ చేశానని చెప్పాను. యాక్చువల్‌గా తనకు తెలీదు నేను మాల్‌కెళ్తున్నానని. నేను ఎగ్జామినేషన్ సెంటర్ బయట వెయిట్ చేస్తానని చెప్పాను. బట్ బాగా ఎండగా ఉండడంతో మాల్‌కెళ్ళాననమాట. ఎలా అనిపించిందండి వీడియో? వీడియో నచ్చితే లైక్ చేసి మీ కామెంట్‌ని తెలియచేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.